బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ మరొక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వీసా నిబంధనలు కఠినతరం అవుతున్నాయి. తమ సొంత దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం కాన్సులేట్లో మాత్రమే హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. కొత్త నిబంధనలు తక్షణమే అమలు కాబోతున్నాయి. భారతీయులపై ఈ నిర్ణయం పెను భారం పడే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ తీరు మారటం లేదు. అమెరికాలో నివసించే వలసదారులపై కఠిన ఆంక్షలు విధిస్తూనే ఉన్నాడు. అధికారం చేపట్టినప్పటి నుంచి ట్రంప్ నిర్ణయాలు అగ్రరాజ్యంలో విదేశీయులకు తీవ్ర సమస్యలను తీసుకొచ్చి పెడుతున్నాయి. తాజాగా ఇంకొక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వీసా నిబంధనలు అమెరికా కఠినతరం చేసింది. ఇకపై వీసా ఇంటర్వ్యూల కోసం దరఖాస్తుదారులు తమ సొంత దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్లో మాత్రమే ఇంటర్వ్యూకి హాజరు కావాలనే ఒక నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. దీంతో భారతీయులతో పాటు చాలామంది లక్షలాదిగా అక్కడ ఉన్నటువంటి వలసదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కోబోతున్నారు. ఇంతకు ముందు షార్ట్ టర్మ్ వీసాదారులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికా లేదా ఇతర దేశాలలో వీసా ఇంటర్వ్యూలను పూర్తి చేసే అవకాశం ఉండేది. కానీ భారతీయులు ఈ వీసాల ఇంటర్వ్యూల కోసం జర్మనీ, సింగపూర్కు, బ్యాంకాకు గతంలో వెళ్ళేవారు. 2 ఏళ్ల కిందట కూడా ఫ్రాంక్ఫర్ట్లోనే అమెరికా దౌత్య కార్యాలయం భారతీయుల కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసింది, సక్సెస్ఫుల్గా ముగించింది. చాలామంది అక్కడ ఈజీగా వీసా రెన్యువల్ చేసుకునే పరిస్థితుంది. H1B వీసాదారులు తమ ఇంటర్వ్యూల కోసం బ్రెజిల్, థాయిలాండ్లకు కూడా వెళ్ళారు. కానీ ఇప్పుడు పూర్తిగా నిబంధనలు మార్చేశాడు. ఇప్పుడు పూర్తిగా అసలు ఆ విధంగా చేయటం కుదరదని చెప్తా ఉన్నారు. కొత్త నియమాల ప్రకారం వీసా ఫార్మాలిటీల కోసం తప్పనిసరిగా స్వదేశమైన భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. కేవలం భారత్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం కాన్సులేట్లో మాత్రమే హాజరు కావాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు. దీని ద్వారా ప్రయాణ ఖర్చులు పెరిగిపోతాయి. ఎక్కువగా టైం వెచ్చించాల్సి ఉంటుంది. తమ పనులన్నీ వదులుకొని ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇది ఎంతసేపట్లో పూర్తవుతుంది, ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భారత్లో హైదరాబాదు, ముంబైలోని అమెరికా కాన్సులేట్స్లో B1, B2 వీసాల ఇంటర్వ్యూలకు సుమారు 3.5 నెలల సమయం పడుతుందండి. ఢిల్లీలో అయితే 4 నెలలు, కోల్కతాలో 5 నెలలు, చెన్నైలో 9 నెలల సమయం తీసుకుంటుంది. కోవిడ్-19 సమయంలో వ్యాపార, పర్యాటక వీసాల జారీలో తీవ్ర జాప్యం ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి కొత్త నిబంధనలతో అలాంటి పరిస్థితే తలెత్తే అవకాశం ఉంది. F1, J1, B1, B2తో పాటు H1B, L1, H2B ఇలా అన్ని రకాల నాన్ ఇమిగ్రెంట్ వీసా